ప్రతి ప్రజాపాలన తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఖచ్చితంగా తక్షణమే ఇందిరమ్మల ఇండ్లు ఇవ్వాలి, మరి సిలిండర్స్ ఇవ్వాలి, మరి అదేవిధంగా కరెంటు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఈ గ్రామంలో 75 మంది కుటుంబాలను పొట్టన కొట్టిన రేవంత్ రెడ్డి మరి ఈ ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయినాయి, వీళ్ళ దరఖాస్తులు ఏమైనాయి, ఎవరు బాధ్యులు వీళ్ళకు? మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు గ్రామసభ పెట్టి ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అంటున్నావు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటున్నావు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లని అప్లై చేసుకోవాలంటున్నావు, మరి ఎన్ని రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటున్నావు. మరి ఆ రోజు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆ ప్రజాపాలనలో? అంటే నీకు బుద్ధి లేక గడ్డి తిని తీసుకున్నావా ప్రజాపాలనలో దరఖాస్తులను? మరి ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయని ఇవాళ ప్రజలు మొర్రోని మొత్తుకుంటున్నారు. రాష్ట్రంలో నీకు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టి ముప్పుతిప్పలు పెడతా ఉన్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలా. ఖచ్చితంగా కూడా రేపు రేషన్ కార్డులు కూడా ఊర్లలో ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు వచ్చి ఊర్లో రేషన్ కార్డులు అంటే పంచనివ్వకుండా మిమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకొని ఊర్లోకి రానంటే ఖచ్చితంగా తరిమి కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో